పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ బీచ్ వాలీబాల్ నిర్వహిస్తున్న ఆనందరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్టాండర్డ్స్ని పెంచుతూ ఎక్కడికి వెళ్ళామా, మనం గోవాలో ఉన్నామా లేకపోతే ఆంధ్రాలో ఉన్నామా అనిపించేలాగా మరి ఈ రోజున ఈ వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ మనం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టాండర్డ్స్ని చూస్తే, ఈ నిర్వహించిన తీరుని చూస్తే మరి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్టాల్స్ కానీ, ఇక్కడ జనాలు భారీ సంఖ్యలో చేరటం కానీ, ఈ టోర్నమెంట్ నిర్వహించే విధానాన్ని కానీ మరి చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా ఈ ఆడుకున్న ఆంధ్ర అని, అలాగే ఈ పరిశ్రమలు 9 పెద్ద పరిశ్రమలు కానీ తరివేయటం, అలాగే పూర్తిగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని చిన్నాభిన్నం చేసింది. మరి ఈ రోజున ఇక్కడ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ మాత్రం, ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ నేషనల్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకి, అలాగే ఈ ఆలోచనతో ముందుగా వెళ్ళిన ఆనందరావు గారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను జిల్లా వాస్తవ్యుడిగా మరి నాకు తెలిసి ఈ యొక్క ఏ రాష్ట్రంలో కూడా ఇలా బీచ్ వాలీబాల్ మన ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి ఎవరు నిర్వహించలేదు. మరి ఆలోచనకే మరి ఆయనకి అదేవిధంగా ఇలాంటి టోర్నమెంటే కాకుండా సంక్రాంతి సంబరాలతో పాటు ఇదో టూరిజం స్పాట్ కింద మరి ఆయన తీసుకుని వస్తానని ఇప్పుడే చెప్పడం చాలా ఆనందాన్ని కలగజేసింది.